ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు. ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు, అర్జెంటుగా తీసేయాలి, మెరిట్ ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటారు. కరెక్టే, నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు. పెట్టింది 10 ఏళ్ళకి పెట్టిరు కదా, 20 ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడతారు. కానీ అయిపోయిందా మరి? కావాల్సిన మార్పు, భారతదేశంలో రావాల్సిన మార్పు, మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమాజం వచ్చిందా? వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీసేయాలనేది. కానీ వచ్చిందా? ఇవాళ కూడా, ఈ రోజుకి కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా? ఇంకెక్కువైంది. ఇతర మతం పేరిట పంచాయతీలు, పనికిమాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి. కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రిజర్వేషన్లు అనగానే ఆ చట్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు, దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది. నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హోగా. బరాబర్ ఫ్యాషనే, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశానికి గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు. ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు, మన ఇళ్ళల్లో పిల్లలు కూడా